హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. మన 90 డేస్ లీన్ బల్కింగ్ సిరీస్లో ఈరోజు డే 31 వర్కౌట్, అంటే సెకండ్ మంత్ వర్కౌట్. నేను ఆల్రెడీ ఫస్ట్ మంత్ మొత్తం షూట్ చేసిన. సో ఎవరైతే ఈ వీడియోతో చూస్తుర్రో ఒకసారి నా ప్లేలిస్ట్లో చూస్తే మీరు లీన్ బల్కింగ్ ఫస్ట్ మంత్ అని ఉంటుంది. సో అది ఫాలో అయినాక ఇది ఫాలో అవ్వచ్చు, లేదా ఫస్ట్ మంత్ అయిపోయిన వాళ్ళు ఇది సెకండ్ మంత్ వర్కౌట్. ఈ వర్కౌట్ మనము ఈ మంత్ మొత్తం కవర్ చేస్తాము. ఈరోజు మండే రోజు మనము ఓన్లీ చెస్ట్ ట్రైన్ చేస్తున్నాము, కాకపోతే కొంచెం హార్డ్ కోర్ వేర్లా. సో ఫస్ట్ నార్మల్ జనరల్ స్ట్రెచ్చింగ్ వార్మప్ అయిపోయినాక పుషప్స్ చేస్తాము. పుషప్స్ చేసేటప్పుడు ఒకవేళ మీ జిమ్లా ఈ వుడెన్ ఫ్రేమ్ ఉంటే మీరు డైరెక్ట్ ఈ మెజర్మెంట్తో చేయొచ్చు పుషప్స్. ఒకవేళ ఈ వుడెన్ ఫ్రేమ్ లేదంటే మీరు డిస్టెన్స్ ఎట్లా తీసుకుంటారంటే సింపుల్గా ఈ లెవెల్లో సమ్ డిస్టెన్స్, ఓకే, ఈ లెవెల్లో తీసుకొని పుషప్ చేస్తాం. ఓకే, సో పుషప్స్ 4 సెట్స్ చేసినాం మనము. 15 to 20 కౌంట్ చేయండి. సో చెస్ట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బార్బల్ ప్రెస్, దాని కాంబినేషన్ మనం పుషప్స్ చేస్తాము ఇమీడియట్గా. సో ఏంటంటే మనము బార్బల్ ప్రెస్ చేసి వదిలేకుండా దానికి ఇమీడియట్గా మనం పుషప్ చేసినామంటే పుషప్స్లోనే మనకు బిల్డ్ అవుతుంది చెస్ట్. పుషప్స్ ఏంటంటే కాంపౌండ్ మూమెంట్లో మనకి ఏంటంటే మజిల్ బిల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఇంకెక్కువ ఉంటాయి, అంటే కంపేర్ టు ఐసోలేటెడ్ మూమెంట్స్. కాంపౌండ్ మూమెంట్స్ అంటే మీకు సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్, ఇవి కాంపౌండ్ మూమెంట్స్ కిందకి వస్తాయి. ఒకటే ఎక్సర్సైజ్ మల్టిపుల్ మజిల్స్ మీద ఇంపాక్ట్ చేస్తాయి. కొంచెం హెవీ వెయిట్ కూడా చేయొచ్చు మనం ఈ ఎక్సర్సైజ్లో. సో ఇప్పుడు చెస్ట్ కాబట్టి పుషప్స్ కొట్టినా దమ్మస్. సో ఈరోజు చెస్ట్ కాబట్టి దీంట్లో మనం కాంపౌండ్ మూమెంట్ పుషప్స్ చేస్తున్నాము. ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరు డిస్టెన్స్ నార్మల్గా రాడ్ ఉంటుంది కదా బార్బెల్, మీ షోల్డర్కి ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా షోల్డర్ లెవెల్ అంటే షోల్డర్ లెవెల్ నుంచి థంబ్ డిస్టెన్స్ బయటికి తీసుకోవాలి. ఇట్ సైడ్ రా, ఓకే. 12 కౌంట్. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 కౌంట్ అయిపోయింది. 12 కౌంట్ అయిపోయినాక ఇమీడియట్గా మళ్ళీ ఇందాక చూపించినా కదా డిస్టెన్స్, ఆ డిస్టెన్స్లో మళ్ళీ పుషప్ పర్ఫామ్ చేస్తాం వితౌట్ గ్యాప్. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఒకవేళ ఫోర్స్ఫుల్గా కొట్టాలంటే 15 to 20 కౌంట్ కూడా కొట్టచ్చు, కాబట్టి నేను 10 కౌంటే పెట్టుకుంటున్నా. ఒక సెట్ బార్బల్ ప్రెస్ హెవీ వెయిట్, దానికి కాంబినేషన్లో వితౌట్ గ్యాప్ 10 పుషప్స్. ఇది ఒక సెట్. మధ్యలో బ్రేక్ తీసుకొని అట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్. సో ఫ్లాట్ డంబుల్ ప్రెస్ మళ్ళీ పుషప్స్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే చాలామంది, అంటే మెయిన్లీ బిగినర్స్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు కొంచెం హెవీ వెయిట్ ఉంది అంటే డంబుల్ మీరు లెగ్స్తో ఇట్లా పుష్ చేసుకోవచ్చు వెయిట్, ఓకే. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా వైడ్ తీసుకోతారు. వైడ్ అవసరం లేదు, అట్లా తీసుకోవాలంటే షోల్డర్ మీద పడుతుంది, షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకే. కిందికి వచ్చినప్పుడు చెస్ట్ లెవెల్ వస్తే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. జిమ్లో లేడీస్ ఉండరాని వెయిట్లు దన్న అయితే ఆల్సిన అవసరం లేదు. వర్కౌట్ చేసుకొని క్లీన్ ఇంటికి పోతే సరిపోతుంది, ఓకే. దీని కాంబినేషన్లో 10 కౌంట్. 2 3 4 5 6 7 8 9 10. సెట్ టు సెట్ 1 minute to 1.5 minute బ్రేక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పిన, చెస్ట్లా ఇంక్లైన్ అంటే ఇట్లా హైట్ బెంచ్ మీద డంబుల్ ప్రెస్ కానీ లేకపోతే రాడ్ కానీ చేసినప్పుడు మీకు అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఫ్లాట్ బెంచ్ మీద చేసినప్పుడు అది రాడ్ కానీ డంబుల్ కానీ మిడ్ చెస్ట్ మీద పడుతుంది.
డిక్లైన్ బెంచ్ మీద చేసినప్పుడు లోవర్ చెస్ట్ మీద పడుతుంది. సో మనం ఇప్పుడు ఈరోజు చెస్ట్ ట్రైన్ చేసినామంటే ఓవరాల్ అన్ని చెస్ట్ మజిల్స్ ట్రైన్ చేయాలి. ఇది సెకండ్ ఎక్సర్సైజ్. ఫ్లాట్ డంబుల్ ప్రెస్ పుషప్స్ రెండు కాంబినేషన్ ఉండాలి. అట్లా 1 సెట్ అవుతుంది. సెట్ టు సెట్ 1.5 మినిట్ బ్రేక్, 1 to 1.5 మినిట్ బ్రేక్ ఉండాలి. అట్లా 4 సెట్స్. డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు ఇది ఫ్లాట్ బెంచ్ ఉంది కదా, ఫ్లాట్ బెంచ్కి ఇంక్లైన్ బెంచ్కి మిడిల్లో పెడతాం మనం బెంచ్ హైట్. అంటే సింపుల్గా ఒక పాయింట్ పైకి పెట్టాలి. 2 పాయింట్లు పెడితే ఇంక్లైన్ అవుతుంది, కంప్లీట్ హైట్ అవుతుంది, అవసరం లేదు. ఫ్లాట్కి ఇంక్లైన్కి మధ్యలో పెడుతున్నాం బెంచ్ హైట్. డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు కూడా మెయిన్ మిస్టేక్ ఏడ పోతుంది అంటే ఎల్బో దగ్గర పోతుంది చాలా మందికి మిస్టేక్. ఎల్బో బెండ్ ఉండాలి అండ్ లాక్ ఉండాలి. ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. అండ్ డంబుల్ వి షేప్లో మెయింటైన్ చేద్దాము, చూపిస్తాను మీకు. అండ్ డంబుల్ ఫ్లైస్ అండ్ హెక్సా ప్రెస్ సూపర్ సెట్ చేస్తున్నాము. డంబుల్ ఇట్లా పెట్టినాం కదా 2 కంబైన్, దీన్ని వి షేప్లోకి పెట్టండి. ఓకే, వి షేప్లోకి పెట్టినాము. నా ఫ్లైస్ ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి అండ్ ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్. ఒకసారి నా హ్యాండ్ మూమెంట్ డంబుల్ మూమెంట్ చూడండి క్లియర్గా. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇదే 12 కౌంట్ అయిపోయాక మళ్ళీ హెక్సా ప్రెస్ 2 డంబుల్ కంబైన్ చేస్తాం. ఇట్లా చేసి డంబుల్ పొజిషన్ చెస్ట్ లెవెల్ రావాలి. అప్ పుష్. మీకు పైకి పోయినప్పుడు చెస్ట్ కాంట్రాక్ట్ కావాలి. ఓకే, ఇంట్లో ఎర్ర అంటే ఎల్బో చాలా మంది ఇట్లా బయటికి పెడతారు. బయటికి పెడితే చెస్ట్ మీద పడదు, ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి. ట్వెల్వ్ కౌంట్ ఇట్లా. ఫోర్ సెట్స్. డిక్లైన్ డంబుల్ ప్రెస్. సో మళ్ళీ డిక్లైన్ డంబుల్ ప్రెస్ చేసేటప్పుడు సూపర్ సెట్ చేస్తాము. ఇది సూర్యునికి ఎంత సింపుల్ అవుతుందో వర్కౌట్ పర్ఫామ్ చేసినప్పుడు మాత్రం బ్యాండ్ బజాయిస్తుంది, ఎందుకంటే పుషప్ సూపర్ సెట్ చేస్తున్నాం కాబట్టి. సో మీరు హెవీ వెయిట్ ఎంత తీసుకుంటారో అంత హెవీ వెయిట్ తీసుకుని 12 కౌంట్ పర్ఫామ్ చేయండి. డంబుల్ కిందికి పోయినప్పుడు డంబుల్ పొజిషన్ లోవర్ చెస్ట్ దగ్గర ఉండాలి, ఇట్లా పైకి ఉండొద్దు, లోవర్ చెస్ట్ దగ్గర ఉండాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అయిపోయినాక పుషప్స్ పర్ఫామ్ చేస్తాం. దీనికి సూపర్ సెట్లా కొంచెం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నాకే టఫ్ అవుతుంది. సో ఇట్లా 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. దీని తర్వాత చెస్ట్లో లాస్ట్ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేస్తాం. హై టు లో ఫ్లైస్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ చాలా మిస్టేక్స్ ఈ ఒక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే మీ హైట్ ఎంత ఉందో అంత హైట్ ఉండాలి. ఓకే, చాలా మంది కంప్లీట్ హైట్ పెడతారు. కంప్లీట్ హైట్ పెడితే షోల్డర్ మీద పడుతుంది. కేబుల్ హైట్ మన హైట్ ఎంత ఉందో అంత హైట్. పొజిషన్ తీసుకున్నప్పుడు ఇట్లా ఒక వెయిటెడ్ ప్లేట్ ముందర పెట్టుకోండి, వెనక కింద పడతాం. ఈ వెయిటెడ్ ప్లేట్ పెట్టుకోండి, ఎందుకంటే మనకు వెయిట్ వెనక్కి గుంజుతుంటుంది కాబట్టి కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకే, పొజిషన్ తీసుకున్నాం. ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టినాము. చెస్ట్ ఫ్లైస్ చేసేటప్పుడు కేబుల్ పొజిషన్ చెస్ట్కి ప్యారలల్ ఉండాలి, కిందికి ఉండదు, పైకి ఉండొద్దు. ఇది పొజిషన్. ఇప్పుడు మూమెంట్ ఇచ్చేటప్పుడు ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. అప్పుడే కరెక్ట్గా చెస్ట్ ట్రిగర్ అవుతుంది, లేకపోతే చెస్ట్ మీద పడదు. మనం ఫ్లైస్ చేస్తున్నాం కదా, ఫ్లైస్ మూమెంట్. ఓకే, ఈ మూమెంట్లో 12 కౌంట్ పర్ఫామ్ చేస్తాం మనము. ఎల్బో మూమెంట్ రావద్దు.
సో దీంతోనా ఈరోజు వర్కౌట్ అయిపోతుంది. హోస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ది లైక్ బటన్. వర్కౌట్ నచ్చితే ఒక థమ్స్ అప్ రియాక్షన్ ఇవ్వండి, నాకు కూడా కొంచెం అర్థమవుతుంటుంది, మన ఇద్దరి మధ్య ఎంగేజ్మెంట్ ఉంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇది వర్కౌట్. ఏదో టఫ్ అనిపించిందా లేదా, దీనికి ఇంకేమన్నా ఇంటెన్సిటీ యాడ్ చేయాలా చెప్పండి. ఇదైతే పర్ఫామ్ చేయండి, చేసినాక నాకు రిప్లై ఇవ్వండి. ఓకే.